జనసేనది. ఇవాళ రోజున అటువంటి చర్యలు ఒక చర్య మీరు తీసుకున్నారా? విజయ్ కిరణ్ గారు, ఏంటి రాజకీయ లాభం కోసం ఈ దాడులు జరుగుతున్నాయి, ఘటనలను వాడుకుంటున్నారా, లేకపోతే మాటలతో గెలవలేక దాడులు చేసుకుంటూ ఆ దాడులతో ఆపాలని చూస్తున్నారా ఏంటి అసలు? ఏం సార్ ఇట్లా కొడతారండి? మీరు చూస్తే ఖచ్చితంగా క్లియర్ గా కనపడతా ఉంది. అనుక్షణం కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేకులతో ఎట్లా కొడతారండి? చేస్తా ఉన్నారు. మీరు రోజా మాట్లాడిన మాటలు చూడండి, లేదు ఈయన అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చూడండి, పేర్ని నాని మాట్లాడిన మాటలు చూడండి, కొడాలి నాని, వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దళిత క్రైస్తవులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి ట్రాప్ లో పడద్దు. వాళ్ళు చేసినటువంటి అంశం ఏంటంటే వస్తే రాజ్యం పోతే సైన్యం అనేటువంటి విధానంగా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడదు. వీళ్ళని రెచ్చగొట్టి సైనికులుగా వాడుకొని పరంగా పెట్టి రాజకీయ అధికారులు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు. ఆంధ్రప్రదేశ్ లో పేదలు దళితులు అందరూ చదువుకోవాలని తల్లికి వందనం పెడితే అందరినీ చదివిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. స్టడీ సర్కిల్స్ భోజనం పెట్టినటువంటి ప్రభుత్వం, అనేకమైనటువంటి అంశాలు తీసుకున్నటువంటి అందరికీ ఉద్యోగాలు రావాలని అహర్నిశలు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేస్తుంటే అది అందరికి కూడా ఉద్యోగాలతో పాటుగా సంక్షేమం అభివృద్ధి అన్ని చేస్తా ఉంటే వాటిని డైవర్ట్ చేయాలనేటువంటి కుయుక్తులు చేస్తా ఉన్నారు. కులం పేరున మతం పేరున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మళ్ళీ చెప్తా ఉండండి, వస్తే రాజ్యం పోతే సైన్యం అని దళిత వర్గాలని వాడుకుంటా ఉన్నారు. కులాలు మతాలు రంగు పులుముతా ఉన్నారు. దీన్ని అందరూ కూడా ఆలోచన చేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసే ట్రాప్ లో మీరు పడవద్దని చెప్తా ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా దళితులకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లింది దళిత సామాజిక వర్గాన్ని. కాబట్టి వాళ్ళ ట్రాప్ లో పడద్దని చెప్తా ఉన్నా. విజయ్ గారు 1 క్వశ్చన్. ఇప్పుడు 10 days నుంచి మనం ఆక్విడ్లో ఎంత ఉద్రిక్తత నెలకొంది, ఏం జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. బట్ ఎంతమంది అక్కడ కొట్టుకున్నారనేది నిన్న ఇంకా చాలా స్పష్టంగా తెలిసింది. నిజంగా మీరు ఈ 10 days లో కనుక చర్యలు తీసుకోకపోయి ఉంటేనే ఇలా జరిగింది కదా. ఒకవేళ నిజంగా చర్యలు తీసుకుంటే కనుక నిన్న ఇంత దాడులు జరిగేవి కాదు కదా. అంటే ఏంటి, మీరు ఈ 10 days నుంచి జరుగుతున్న దాడుల్ని పట్టించుకోవట్లేదా? మరి నిన్న అంత ఇంకా ఉద్రిక్తంగా జరగడానికి కారణం ఏంటి? అది ఇళ్ల మధ్యలో ఉండేటువంటి ఒక గుడి అండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారితో పాటుగా అదే అదునుగా చేసుకొని బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చి దాన్ని ఆర్గనైజ్ చేశారు ఆ గొడవని. పోలీసులు నిజంగా అక్కడ కరెక్ట్ గా చర్యలు తీసుకోకపోయి ఉంటే, వాళ్ళ పాత్ర కరెక్ట్ గా చేసి ఉండకపోతే అనేకమైనటువంటి ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. పోలీసులు పనిచేయలేదు, లేదు ఇంటెలిజెన్స్ పనిచేయలేదు అనేటువంటి మాట పూర్తిగా అవాస్తవం. ఇక్కడ నేను ఒక్కడే చెప్తాను, స్వేచ్ఛ ఉన్నటువంటి